హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం మాయా నాగరికత గురించి తెలుసుకున్నాం. ఆ నాగరికతలో మనం మాట్లాడుకున్న ఒకే ఒక మాయన్ పేరు లేడీ సిక్స్ కై. సౌత్ మాయన్ సివిలైజేషన్ నాశనం అవడానికి ఈ లేడీ సిక్స్ కై కారణమని మనం చెప్పుకున్నాం. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, సౌత్ మాయన్ సివిలైజేషన్ నాశనం అవడానికి లేడీ అని చెప్పారు, కానీ ఎలా కారణమో చెప్పలేదు అని. అందుకే ఫ్రెండ్స్, మాయన్ నాగరికతలో అత్యంత ముఖ్యమైన ఈ లేడీ సిక్స్ కై గురించి చాలా రీసెర్చ్ చేసి వివరాలు సేకరించాం. ఈ లేడీ సిక్స్ కై గురించి రీసెర్చ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలిసాయి. సో ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సిక్స్ కే స్టోరీ వింటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి పల్నాడుకు చెందిన నాయకురాలు నాగమ్మ, మూవీస్ చూసే వాళ్ళకు మహిష్మతికి చెందిన శివగామి లాంటి క్యారెక్టర్స్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ అన్నం అశోక్ కుమార్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. అది 650 CE గ్వాటిమాలాలోని పెటెన్ ప్రాంతానికి దక్షిణాన ఉన్న డోస్ పిలాస్ ను పాలిస్తున్న రాజకుటుంబంలో ఒక అమ్మాయి జన్మించింది. అప్పుడు ఆ అమ్మాయి ఒక సాధారణ అమ్మాయిగానే అందరూ అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఒక తిరుగులేని వారియర్ క్వీన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తనే మనం ప్రస్తుతం పిలుచుకునే లేడీ సిక్స్ కై. అసలు పేరు ఎక్స్వాక్చన్ అజావ్. ఈ డోస్ పిలాస్ రాజ్యం కలక్ముల్ రాజ్యంతో కలిసి లేడీ సిక్స్ కై తండ్రి బా అలచెన్ కే అవలి పాలించేవాడు. అయితే అంత నార్మల్ గా జరుగుతున్న సమయంలో డోస్ పిలాస్ కు 94 మైళ్ళ దూరంలో ఉన్న నిరంజన్ నగరం పాలించే రాజు మాత్రం కలక్ముల్ కు విరుద్ధంగా యుద్ధాలు పోరాటాలు చేసేవాడు. ఇలా ఇబ్బందులు పెడుతున్న నిరంజన్ రాజ్యాన్ని తిరిగి కలక్ముల్ మరియు డోస్ పిలాస్ చేతిలోకి తీసుకురావడానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ లేడీ సిక్స్ కై ను నిరంజన్ కు పంపించారు. ఇక్కడే మొదలవుతుంది మన కథలోని అసలు లొసుకు. ఎందుకంటే పురావస్తు శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్న దాని ప్రకారం సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే పురాతన మాయా పాలకులు తమ కుమార్తెలను కాకుండా వారి రెండవ కుమారుని వెళ్ళమని ఆజ్ఞాపించేవాడు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా రాజు యొక్క కుమార్తెను పంపించారు, అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ రూపంలో. అయితే ఇక్కడ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ గురించి క్లారిటీ ఏ మాత్రం లేదు. కొందరేమో అక్కడ రాజు యొక్క కజిన్ ని పెళ్లి చేసుకుంది అని, కొందరేమో అందులోని ఒక చిన్న తెగ నాయకుడిని పెళ్లి చేసుకుంది అని, లేదా కల్క్ముల్ యొక్క అధికారాన్ని నిరంజన్కు స్ప్రెడ్ చేయాలి అని ఇక్స్వాక్చన్ అజావ్ నిరంజన్ యొక్క రాయల్టీలోని వేరే శాఖకు చెందిన వారిని వివాహం చేసుకుంది అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా నిరంజన్ పాలకుల జాబితాలో ఆమె పేరు మనకు కనిపించదు. ఆమె నిరంజన్లో ఉన్న సమయంలో ఆమె బహుశా నగర పాలకురాలిగా పనిచేసింది. అయితే చరిత్రకారులకు దొరికిన ఆధారాల ప్రకారం, అంటే స్టెలే 24 మరియు 29 వంటి శాసనాల ద్వారా ఆమె నిరంజన్కు వచ్చినప్పుడు హోలీ లేడీ ఆఫ్ డోస్ పిలాస్ అనే బిరుదును కలిగి ఉండేది. కానీ నిరంజన్ పాలించినప్పటికీ హోలీ లేడీ ఆఫ్ నిరంజన్ అనే బిరుదును అందుకోలేదు. కారణం, తను ఒక మహారాణిలా కాకుండా ఒక రాజమాతలా నిరంజన్ పాలించింది. అయితే పురుషాధిక్య వ్యవస్థలో తను ఎలా పాలకురాలయ్యింది, దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. దీనికి కారణం, సిక్స్ కై భర్త గురించిన సమాచారం చాలా తక్కువగా లభిస్తుంది. అయితే అతను పాతరాజు కహెగ్ ఎక్స్యూ చాంచాక్ యొక్క దూరపు బంధువు. అయితే లేడీ సిక్స్ కై వచ్చేసరికి నిరంజన్ రాజు 2 సంవత్సరాల క్రితం కారాకోల్ చేతిలో ఓడిపోయాడు. దీంతో అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. అది లేడీ సిక్స్ కైకి ఒక పాజిటివ్ గా మారింది. తన భర్త చనిపోవడం వలన, లేకపోతే తన డోస్ పిలాస్ రాజ్యవంశం యొక్క మూలాల వలన ఎలాగో తెలియదు, కానీ నిరంజన్కి మాత్రం లేడీ సిక్స్ కై పాలకురాలుగా మారింది. అంతేకాదు, తన భర్తను తన పాలకురాలు అయింది అని, అసలు నిరంజన్ రాజు తన భర్త కాదు అని, పిల్లలు లేని నిరంజన్ రాజును చంపి తన పాలకురాలు అయిందని, ఇలా భిన్న వాదనలు చరిత్రకారుల మధ్య ఉన్నాయి. దీనికి కారణం, ఇక్స్వాక్చన్ అజావ్ 683 ఆగస్టు 27న తన గమ్యానికి చేరుకుంది అని అక్కడ లభించిన శాసనాల్లో పేర్కొనబడింది. అంటే డోస్ పిలాస్ నుంచి వచ్చిన తన లక్ష్యం నిరంజన్లో తన అధికారాన్ని విస్తరించడానికి అని చరిత్రకారుల భావన. ఇక్స్వాక్చన్ అజావ్ పాలన 682 CEలో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ఆమె 2 దశాబ్దాల పాటు ఎక్కడ శాసనాలు ఏర్పాటు చేయలేదు. కారణం, నిరంజన్లో ఆమె ప్రారంభ రోజుల్లో సింహాసనం కోసం అంతర్యుద్ధాలు చుట్టుముట్టి ఉండవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హోలీ లేడీ ఆఫ్ నిరంజన్ అని బిరుదు లేదు అని, తను కేవలం ఒక రాజమాతగా మాత్రమే ఉంది అని. కారణం, అప్పటికి సింహాసనం అనేది కేవలం పురుషులకు మాత్రమే. శిలాఫలకం 24 మరియు 29లో జనవరి 6, 688న ఆమె కాక్టిలు చాంచాక్ కి జన్మనిచ్చింది. జన్మించిన 5 సంవత్సరాలకే, అంటే 693లో ఆమె కొడుకును
రాజును చేసి పాలన మొత్తం ఆమె చెప్పు చేతుల్లోకి పెట్టుకుంది. బలహీనమైన రాజు ఒక స్త్రీ చేతిలో అధికారం వలన మిగతా రాజ్యాల కన్ను నిరుద్యోగపైన పడింది. రాజకీయ తిరుగుబాటు, అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. ఆయన తన రాజకీయ చతురతతో, కుటిల నీతితో అంతరంగిక తిరుగుబాట్లను, అంతర్యుద్ధాలను అడచివేసింది. కానీ 6K లక్ష్యం నిరంజోలో తన అధికారం కాదు, ఏకీకృతం మాయన్ సామ్రాజ్యం. దీనికోసం దౌత్యనీతిని, యుద్ధనీతిని రెండింటినీ అవలంబించింది. తనకన్నా పెద్ద నగరాలైతే దౌత్యనీతి, చిన్న తెగలైతే యుద్ధనీతి. ఆమె యుద్ధాలకు సంబంధించిన వివరాలు నెరంజో వద్దన్న స్టెల్లా 22 అని పిలువబడే ఒక శిలాఫలకంలో 8 యుద్ధాలకు సంబంధించిన సంఘటనలను వివరిస్తుంది. కెనీ చిన్ క్యాప్ తో పాటు ఆమె కనీసం 9 ఇతర నగర రాజకీయ మార్పులకు కారణమైంది అని, మరియు స్టెల్లా 18 ప్రకారం ఆమె కోమ్ పాలిటీకి వ్యతిరేకంగా విజయవంతమైన యుద్ధం చేసింది అని వివరించబడింది. లేడీ 6K పాలనలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఆమె కుమారుడు హక్తిల్ చన్ యపట్ ప్రత్యర్థి నగరమైన కలక్ముల్ బంధించడం. 715-741 CEలో లేడీ 6K తన బంధించబడిన కొడుకును తిరిగి పొందడానికి మరియు నిరంజన్ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కలక్ముల్ పై యుద్ధం చేసి చివరికి తన కొడుకును తిరిగి తెచ్చుకుంది. నిరంజన్లో ఉన్న స్మారక కట్టడాలపై ఉన్న శాసనాలు ఆమె వ్యూహాల గురించి వివరంగా చెప్తున్నాయి. తాను ఎన్ని యుద్ధాలు చేసి రాజకీయ మార్పులకు కారణమైన తన లక్ష్యం మాత్రం పూర్తి మయాన్ సామ్రాజ్యం. దీనికి అడ్డుగా ఉన్నది అప్పటి పెద్ద నగరమైన టికాల్. దీన్ని ఓడించడం నిరంజన్ సైన్యానికి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే టికాల్ తర్వాత అతిపెద్ద నగరమైన కలక్ముల్ తో స్నేహం చేసి టికాల్ కి కలక్ముల్ కి గొడవలు సృష్టించింది. ఎలాగంటే టికాల్ ఆంతరంగిక సలహాదారులను హత్య చేయించి అది కలక్ముల్ చేసినట్టు నమ్మించింది. దీంతో టికాల్ కలక్ముల్ ను ఆక్రమించుకుంది. కలక్ముల్ ఓడిపోవడంతో లేడీ 6K పారిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఒకసారి కొడుకు కోసం కలక్ముల్ ను ఓడించింది అని, టికాల్ కి కలక్ముల్ కి గొడవ పెట్టి కలక్ముల్ నాశనమయ్యేలా చేసింది అని 2 భిన్న వాదనలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొడుకు కోసం కలక్ముల్ తో యుద్ధం చేసినట్టు చెప్తున్న శాసనం 6K వేయించింది. అందులో తనను తాను ఒక వారియర్ గాడ్ లాగా పొగిడించుకుంది. తన వేషధారణ కూడా యుద్ధ దేవత అయిన మేజ్ గాడ్ లాగా ఉంటుంది. అందుకే చరిత్రకారులు నిరంజన్లో తన పరపతి కోసం టికాల్ నాశనం చేసిన కలక్ముల్ ని తన కొడుకు కోసం తానే నాశనం చేసినట్లు క్రియేట్ చేసింది అని చెప్తారు. ఏది ఏమైనా తన మూలంగానే కలక్ముల్ నాశనం అయింది. దౌత్య రాజకీయాలతో దాదాపుగా 9 రాజ్యాల రాజకీయాల్లో తలదూర్చి రాజకీయ మార్పులకు కారణమైంది. ఇదంతా కేవలం తన పరపతిని, నిరంజన్ యొక్క గౌరవాన్ని పెంచుకుని మొత్తం గ్వాటిమాలాలోని రాజ్యాన్ని ఏకం చేయాలని. కానీ టికాల్ వల్ల తన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా తన రాజకీయ సుస్థిరత కోసం చేసిన యుద్ధాలు తర్వాత తీవ్ర వినాశనానికి దారితీశాయి. ఒక రాజ్యాన్ని మరొకటి నాశనం చేసుకోవడం మొదలుపెట్టాయి. వ్యవసాయం, వ్యాపారాల మీద కాకుండా యుద్ధాల మీద ఫోకస్ చేయడం, ప్రాణాలకు విలువ లేకుండా పాశవికంగా వినాశనాలకు పాల్పడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించాలి. 6K రాజ్యానికి రాకముందు కూడా యుద్ధాలు జరిగాయి. కానీ ఒక నగరాన్ని ఇంకో నగరం ఆక్రమించుకోవడానికి, ఆ నగరాన్ని పాలించడానికి. కానీ 6K దౌత్యనీతి వల్ల నగరాల మధ్య విద్వేషాలు పెరిగి ఆక్రమించుకోవడానికి కాకుండా నాశనం చేయడానికి యుద్ధాలు చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ రాజ్యాల వినాశనానికి ప్రత్యక్షంగా 6K కారణం కాదు. కానీ తను వేసివేసిన రాజకీయ విద్వేషాలు చిరుకులా మొదలై భవిష్యత్తులోని సగం మాయన్ నాగరికతను నాశనం చేశాయి. ఫ్రెండ్స్, అప్పటి పురుషాధిక్య సమాజంలో తన అధికారాన్ని కాపాడుకోవడానికి, బలహీనమైన తన రాజును కాపాడుకోవడానికి 6K పోరాడింది. దానికోసం ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసింది. అదే తను ఏకం చేసి సుస్థిర పాలన అందించాలి అనుకున్న సుసంపన్నమైన మాయన్ నాగరికత పతనానికి తానే పరోక్షంగా కారణమైంది. ఏదేమైనా ఈ లేడీ 6K 741 ADలో బహుశా ఫిబ్రవరి 11న లేదా ఫిబ్రవరి 10వ తేదీన మరణించి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ రోజు మన కోసం చేసిన చిన్న పొరపాట్లు భవిష్యత్తులో జాతి వినాశనానికి కారణమవుతాయని అనడానికి ఈ లేడీ 6K ఒక ఉదాహరణ. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.